ఎప్పుడు కన్సీవ్ అవుతారో తెలియదు. అసలు నేనిప్పుడు పేరెంటింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానా లేదా? నా మానసిక స్థితి కరెక్ట్‌గా ఉందా? ఆర్థిక పరిస్థితి కరెక్ట్‌గా ఉందా? ఇది వాళ్ళకి తెలీదు. వీళ్ళ ప్రమేయం లేకుండానే పిల్లల్ని కనేయడం అయిపోతుంది. అయిపోవడం కాకుండా మేడం, ఇంట్లో పాస్ చేసే ఒక పెద్ద స్టేట్మెంట్, నీకు అవన్నీ ఎందుకు, నువ్వు కనిచ్చే మేము పెంచుతాంగా, కనేసాక ఫస్ట్ ఎవరండి ఫీజులు కట్టేది? మనం గాదు. ఒక నెల ముద్దులాడతారు మేడం. ఆ తర్వాత రెండో నెల నుంచి వాళ్ళకి నడకొచ్చిన దగ్గర నుంచి ఎవరైనా కనబడతారా మేడం? అదే గదా! ఇల్లు సర్దడం దగ్గర నుంచి మొదలుపెడితే వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళకిచ్చే ప్రతి కేర్ కూడా యాజ్ ఎ పేరెంట్‌గా మనం తీసుకోవాల్సిందే. ఎవరొస్తారు? ఎవరు చేస్తారు? సో వీళ్ళలో ఈ షిఫ్ట్ రావడం వల్ల ఉమెన్ అనేవాళ్ళు చాలా వాళ్ళని వాళ్ళు సప్రెస్ చేసేసుకుని మానసికంగా మెంటల్ హెల్త్ని పోగొట్టుకుంటున్నారు మేడం. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు చూడండి, ఆ 20% టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంచెం డెసిషన్ మేకింగ్లో స్ట్రాంగ్గా నిలబడుతున్నారని. అసలు రూట్ కాజ్ నాకు ఏమర్థమైందంటే మేడం, కెరియర్ చాయిసెస్ కరెక్ట్గా లేక వాళ్ళల్లో ఉన్న స్కిల్ని ఐడెంటిఫై చేసుకోకుండా 10 మంది ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయి, మీకు గుర్తుందా మేడం, మీరు 90s 80s 90s వాళ్ళు అందరినీ గమనించండి, అయితే మొత్తం అందరూ కూడా ఒక లారీ జాను వెళ్ళినట్టు బీకామ్ బీఎస్సీలు వెళ్ళిపోయి అవును. డాక్టర్లు లేదా ఇంజినీర్. తర్వాత ఎంసీఏలు మేడం. ఇప్పుడు డిజిటల్ మహిళా ప్రోగ్రాంలో అమ్మ మీరు ఏం చదివారమ్మా అంటే ఎంసీఏ అండి అంటారు. ఎంసీఏలో మీరు ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు నేను డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తే మీకు వంట పడతాయా అంటే మీకు తెలుసు కదండి ఆ రోజుల్లో ఎంసీఏ ఎలా జరిగిందో అంటారు.